జై సోమనాథ్ పార్ట్ 36. గోగారాణ కీర్తి గీతిక. విమలుణ్ణి వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు అతని మనస్సు ఆనందంతో గంతులు వేసింది. గజని అమీర్తో తలపడిన మొదటి రంగంలోనే తనదే పైచేయి అయింది. మొదటి దెబ్బ గోగారాణాదే అంటూ అతను లోపల తృప్తి చెందాడు. అతని వెంటనున్న మనుషులిద్దరిలోనూ ఒకడికే కొద్దిపాటి గాయాలు తగిలాయి. మిగతా గాయపడ్డ వారిని పట్టుపడ్డ వారిని విమలతో పంపివేశాడు. అతను సాధ్యమైనంత త్వరగా గోగోదుర్గం చేరుకోవాలి కదా. 4వ రోజు కొందరు మనుషులు గుర్రాల మీదనో ఒంటెల మీదనో కాలినడకనో ఎదురు వస్తూ కనిపించారు. వివరాలు అడిగితే గజని అమీరు దండయాత్రకు భయపడి మారువాడి వైపు పరిగెత్తుకుని వస్తున్నట్లు తెలిసింది. సామంతుడు వివరాలన్నీ అడిగాడు. 1,00,000 దాకా వచ్చాడన్నారు కొందరు. 2 రోజుల్లో వచ్చి పడవచ్చునన్నారు మరికొందరు. అతని సైన్యాల్లో ఎగిరే ఒంటెలున్నాయన్నారు కొందరు. అతని ప్రతాపం వల్ల మరుభూమిలో మహానదులు ప్రవహించాయన్నారు మరికొందరు. వస్తున్నాడు వారికి తెలిసింది ఇదే, ప్రజలు పారిపోవడానికి ఇది చాలు. 2 రోజులలా ముందుకు ప్రయాణించగా ఎదురు వస్తున్న జనం సమూహం ఎక్కువ అవ్వటం మొదలైంది. ఆబాలగోపాలం గుర్రాలతో పాడి పశువులతో మోయగలిగినంత సామానుతో ఊళ్ళకు ఊళ్ళే పారిపోతున్నట్లు కనిపించింది. వాళ్ళకొక దారి తన్ను లేదు. వార్తలు ఇంకా వింత రూపం దాల్చాయి. గజనీ మహమ్మద్కు 3 కళ్ళు 8 చేతులు 6 అడుగుల కత్తి ఉన్నాయన్నాడు ఒకడు. మరొకడు అతని మహాసైన్యాన్ని తూచా తప్పకుండా వర్ణించాడు. ఒకనికి ఎగిరే ఏనుగులు కనిపించాయి, ఒకనికి రెక్కల గుర్రాలు కనిపించాయి. నల్లగా 2 లోళ్ళతో నిలువున మనిషి మాంసాన్ని పీక్కు తినేవాళ్ళను చూచానన్నాడు మరొకడు. అమీరు అడుగు పెడితే చాలు ఆ చుట్టూ మేఘాలు కమ్ముకోవటం చూచాడు ఒకడు. అతని కత్తి దూసినప్పుడు ఆకాశంలో మెరుపులు కనిపించాయి అన్నాడు మరొకడు. అసలు విషయం తెలుసుకోవడానికి సామంతుడు ఎంతో ప్రయత్నించాడు. ఒకడికి వాస్తవం తెలిసినట్లు లేదు. అతడు 1,00,000 వరకు వచ్చాడన్నది మాత్రం నిస్సందేహం. అయితే గోగోదుర్గాన్ని దాటి వచ్చాడన్నమాట, లేదా పక్కగా తప్పుకొనైనా వచ్చి ఉండాలి. సామంతుని మనసు భయం ఆవరించింది. 4 వైపుల నుంచి పారిపోతున్న ప్రజలు భయం అతని మనసులో కూడా ప్రవేశించింది. భయం ఆవహించినప్పటికీ ఇంకా వేగంగా సాగించాడు. బొమ్మారియా దగ్గర తన తండ్రి ఎదురు చూస్తుండాలి. సర్వజ్ఞని ఆదేశానుసారం సోమనాథ పరమేశ్వరుని ఆజ్ఞను గోగాబాబాకు చెప్పాలి. కానీ అసలు ఏమి జరుగుతున్నదో ఏమి జరగనున్నదో కూడా అనూహ్యంగా ఉంది అతనికి. అలా 8 రోజుల వరకు పరిగెత్తుకుని వస్తున్న జనం అతనికి కనిపిస్తూనే ఉన్నారు. 9వ రోజు కొంచెం జనసమర్థం తగ్గింది. 11వ రోజు కల్లా ఎటు చూసినా నిర్మానుష్యం. గ్రామాలు పాడుపడ్డాయి. మజిలీలో బాడుసార్లు కూడా కనిపించడం లేదు. 4 చెరుగుల భయాందోళనలతో ప్రాణాలతో సంచరిస్తున్నట్లు అనిపించాయి. సామంతుని హృదయం కంపించడం మొదలైంది. అయినా పెదవులు బిగించి ముందుకు సాగాడు. సాక్షాత్తు యముడు ఎదురుస్తే మటుకు తనకేం భయం? తాను చౌహాను వీరుడు కదా. 2 రోజులు అలా ముందుకు నడిచాడు. నలువైపులా నిశ్శబ్దం. శ్మశానంలో కూడా అంత నిశ్శబ్దత ఉండదేమో.
15వ రోజున గాయపడిన సైనికుడికి హఠాత్తుగా చాలా జబ్బు చేసింది. అతన్ని తనతో తీసుకెళ్ళటం అసాధ్యమనుకొని రెండో సైనికుడిని కూడా గాయపడిన వాడికి సహాయానికి విడిచిపెట్టి ఒంటరిగా సామంతుడు ముందుకు సాగాడు. ఆ సైనికులు ఆగమని ఎంత బ్రతిమాలినా ససేమిరా కాదన్నాడు. చెప్పరాని భయంతో మనసు కుదుర్చుకుపోతున్న కొద్దీ అతి త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనే తాపత్రయం కూడా అతనికి ఎక్కువ అవుతూ వచ్చింది. ఏమీ తెలియని ఈ అనిశ్చిత భీతి కంటే భయం నోటపడి రూపుమాపడమే మేలనిపించింది. ఇక బమ్మారియా అట్టే దూరం లేదు, ఒక్కరోజులోనే చేరుకోవచ్చు. తన తండ్రి ఎదురు చూస్తుంటాడు. అక్కడి నుంచి గోగోదుర్గం చేరుకోవడం ఎంతసేపు? వెనకబడిన తన సైనికులను కలుసుకునేందుకు సామంతుడు ఒక రోజంతా చాలా నిదానంగా ఒంటెను నడిపించాడు. ఎన్నో మార్లు ఒంటెల అడుగుల సవడి వినిపించటం, వెనుకకు తిరిగి ఆకాశపుటంచుల వరకు చూడటం జరిగింది. కానీ ఎక్కడా తన అనుచర జాడ కనిపించలేదు. సశేషం.